మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు నుండి కృపయు కనికరము సమాధానము ఈ వర్తమానం వినుచున్న దేవుని బిడ్డలందరికీ కలుగునుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దినము అనగా 1వ తేదీ జూన్ మాసం 2024 సంవత్సరం శనివారం దినపు ధ్యానాంశము విజయమునకు మార్గము 4వ భాగము. ప్రియా దేవుని బిడ్డలారా, అనుదినము అందించబడుతున్న ఆత్మీయ వర్తమానాల ద్వారా మీరు ఎంతగానో ఆశీర్వదింపబడుతున్నారని, ఆత్మీయంగా బలపడుతున్నారని మేము విశ్వసిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. ప్రియులారా, ఈ సమయంలో మరి ప్రార్థించుకుని దేవుని సహాయం చేత వాక్య ధ్యానంలోనికి వెళదాం. తలలు వంచండి, కండ్లు మూసుకోండి, ప్రార్థించుకుందాం. శక్తివంతుడా, ప్రేమ కలిగిన దేవ, మహాగణుడా, మా గనుడైనటువంటి మా కన్న తండ్రి, మీకే మహిమ ఘనత ఆరోపిస్తున్నామయ్యా. మీ అపారమైన కృప కనికర వాత్సల్యతను బట్టి మా జీవితాల్లో జరిగిస్తున్న మేళ్లను బట్టి మహిమ చెల్లిస్తున్నాం. మహిమ గల దేవ, మేము ఏమైతే ఉన్నామో అది కేవలం మీ కృప మాత్రమే నా తండ్రి. నైనా మరి సమయంలో జీవార్థమైన మాటలు వినుచుంటుండగా వినగల చెవిని, గ్రహించగల మనసును దయచేసి అయా మీ సంకల్పము, మీ రక్షణ మార్గాన్ని ఎరిగి ఉండుట కృప దయచేయండి అయ్యా. మీ ప్రేమను ఎరిగి ఉండుట కృప దయచేయండి నా తండ్రి. ఆ రీతిగా నైనా వాక్యపు వెలుగులో మా జీవితాలను సరిచేసుకుని పరిశుద్ధులుగా, పవిత్రులుగా, మీకు ఇష్టలుగా జీవించడానికి కృప దయచేయండి అయా. మారు మనసు రక్షణ లేని హృదయాలను కదిలించండి అయ్యా. మీ దాసునిగా నన్ను మరుగుపరిచి కేవలం వాక్యమును మాత్రమే బయలుపరిచి తద్వారా మీరే మహిమ ఘనత పొందమని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి గత పాఠంలో మనం సుమారుగా ఒక 5 అంశాల గురించి విజయానికి మార్గం అనేటువంటి విషయంలో మనం తెలుసుకున్నాం. ఈరోజు మరికొన్ని విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కరము కూడా మన రంగాలలో ఆత్మీయంగాను విజయం సాధించాలని ప్రయత్నిస్తూ ఉంటాం. ఆ విజయం కొరకైన సరైన మార్గంలో వెళ్ళకపోతే ఎంత కష్టపడినా కూడా విజయం అనేది మనకు లభించదు. అందుకని ప్రయత్నించే క్రమంలో మంచి మార్గాన్ని ఎంచుకోవాలి. ఈరోజు మరికొన్ని అంశాలను మనం చూడబోతున్నాం. విజయానికి చెందవలసినటువంటి మార్గం ఎలా ఉండాలి అనే విషయంలో ఒక విషయాన్ని గమనించాలి. అదేమిటయ్యా అంటే, ఏది విత్తుతామో అదే కోస్తాం. ప్రియులారా, చాలా జాగ్రత్తగా వినాలి. విజయం సాధించాలనేటువంటి క్రమంలో ఈరోజు ఏ రంగంలోనైనటువంటి వారైనా కూడా చాలామంది చేసే పొరపాటు ఏమిటంటే, కోత అంటే ప్రతిఫలం పొందుకోవడానికి ప్రతివారు ఇష్టపడతారు, కానీ విత్తటానికి ఎవరు ఇష్టపడరు. ఏది విత్తుతామో అదే కోస్తామని వాక్యం చెప్తుంది. ప్రకృతిలో కూడా ఇది మనం చూస్తూనే ఉంటాం. ఏ విత్తనం వేస్తే ఆ ఫలమే, ఆ మొక్కే వస్తుంది తప్పించి మనం వేసిన విత్తనం ఒకటి, ఫలం ఒకటి ఎట్టి పరిస్థితుల్లో కూడా రాదు. మన పెరట్లో బెండ విత్తనాలు వేసామనుకుందాం, యాపిల్ పళ్ళు కాయు, బెండకాయలు కాసే మొక్కలే వస్తాయి. ఏ విత్తనం వేస్తే, ఆనప విత్తనాలు వేస్తే ఆనపపాదు వస్తుంది, దానికి ఆనపకాయలే కాస్తాయి. ఇది దేవుడు పెట్టిన సృష్టి రహస్యము. ఆత్మీయంగా కూడా మనం అదే తెలుసుకుంటున్నాం. గల్తీలకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనంలో, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడుడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అన్నారు. దేవుని చిత్తంలో మనం ఆశీర్వదింపబడాలని అనేక ఆశీర్వాదాలను దేవుడు ఏర్పాటు చేశారు. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఆత్మీయ ఆశీర్వాదాల గురించి చెప్తూ, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరవిషయంలోను ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను అన్నారు. దేవుడు అనేకమైన ఆశీర్వాదాలను మనకు అనుగ్రహించారు. అయితే ఇక్కడ ఆశీర్వాదాలు సద్వినియోగపరుచుకునేటప్పుడు ఏది విత్తుతామో అదే కోస్తాం. అంటే కొన్నిసార్లు మనం ఎలాగ ఆలోచిస్తామంటే, ఊహించినటువంటి దానిని మనం ఊహిస్తూ ఉంటాం, ప్రతిఫలాన్ని అధికంగా ఊహిస్తాం. అయితే ఊహించటంలో తప్పులేదు, కానీ దానికి సంబంధించినటువంటి విత్తనాలు నీవు వేసావా లేదా? లోకంలో సామెత పిండి కొద్దే రొట్టె అంటారు. అంటే ఎంత పిండి ఉంటే అంత రొట్టె వస్తుంది, ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం వస్తుంది, ఎంత చదివితే అన్ని మార్కులు వస్తాయి కదా. ఇలాగా మనం లోకంలో ఉండేటువంటి అనుభవాలు మనం చూసేటప్పుడు దేవుడు విధించినటువంటి ఒక ప్రకృతి నియమం అనేటువంటిది ఒకటి పనిచేస్తుంది. అయితే చాలామంది మాట అనేసరికి అదేమిటండి, తక్కువ పనిచేసి ఎక్కువ ఫలితాలు, పలానా ఆయన కష్టపడకుండా పైకి వచ్చాడు, పలానా ఆయన మోసం చేసి పైకి వచ్చాడు, పలానా ఆయన దొడ్డిదారిలో పైకి వచ్చారు, ఈ మాటలు మనం వింటూ ఉంటాం. అయితే దేవుని బిడ్డలుగా మనం అనుసరించవలసినటువంటి మార్గం చాలా స్పష్టమైనది. లోకంలో మార్గాన్ని తీసుకోవాల్సిన పని లేదు. ఎందుకనంటే, నువ్వు అభివృద్ధి చెందాలి అని అనుకున్నట్లయితే ఖచ్చితంగా నువ్వు వెళ్ళవలసిన మార్గం ఏమిటంటే, కష్టం మీద నువ్వు ఆధారపడాలి. అందుకే ఈరోజు లోకంలో చాలామందికి ఉండేటువంటి కోరిక ఏమిటంటే,
కష్టపడకుండా పైకి వచ్చేసేయాలి, ఏదో ఒకలాగా అభివృద్ధి చెందేసేయాలి, తక్కువ సమయంలో అభివృద్ధి చెందాలి. కానీ దేవుని చిత్తంలో ఇది పరిపూర్ణంగా వ్యతిరేకమైనది. ఎందుకంటే దేవుడు ఒక వ్యక్తిని అంతకంతకు అభివృద్ధి పరుస్తారు. దేవుని చట్టాలు ఎరిగిన మనము, దేవుని నియమం ఎరిగిన మనము ఏ విషయంలో అభివృద్ధి చెందాలి అని అన్నట్లయితే న్యాయసమ్మతమైన మార్గంలో, నీతి మార్గంలో నువ్వు కష్టపడాలి. ఈ కష్టం అనేటువంటిది ఖచ్చితంగా ఆయన అభివృద్ధి చేస్తారు. ఒకసారి దేవుని సమయం అనేది మనకు ఉంటుంది. అంటే కొంతమంది విచిత్రంగా అయ్యా కష్టపడ్డామండి ఫలితం రాలేదు అని విసుగు చెందుతూ ఉంటారు. కష్టపడటం నీ వంతు, ఫలితం ఆయన తప్పకుండా ఇస్తారు. అయితే ఎప్పుడు అనేదానికి ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుతో మనం ఆలోచించాలి, ఎదురు చూడాలి. సరైన సమయంలో దేవుడు తప్పకుండా నీ జీవితంలో కార్యం చేస్తారు. కనుక ప్రియులరా, మనలో ఎవరైనా సరే, ఒకవేళ చదువుకునే విద్యార్థిగా నువ్వు ఉన్నావా, చదువుకునే విద్యార్థిగా నువ్వు ఉన్నట్లయితే నువ్వు పంట కోయాలి అని అంటే మంచి మార్కులు, నీ పరీక్షల్లో విజయం అనేటువంటిది పంట కోయాలి అన్నట్లయితే నీవు ఈరోజు విత్తుతున్నావా లేదా అనేది. ఈరోజు విత్తినవాడు ఈరోజే కొయ్యవలసిన పనేమి లేదు కదా. మనం చిన్నప్పుడు ఒక కథనం చెప్తూ ఉండేవారు. ఒక ముసలి తాత మామిడి టెంకలు నాటుతూ ఉన్నప్పుడు రాజు అటు వెళ్తూ ఉంటాడు. వెళుతూ రాజు ఆగి, ఏమయ్యా ముసలాయనా, నువ్వు చూస్తే రేపో మాపో చనిపోయేలాగా ఉన్నావు, ఈ మామిడి టెంకలు వేస్తున్నావు, ఈ మామిడి టెంకలు ఎప్పుడు పెరుగుతాయి, ఎప్పుడు కాపు కాస్తుంది, నువ్వు ఎప్పుడు తింటావు, నీకు ఇదేం దురాశ అని అంటే ఆ తాత చెప్తాడనమాట, మహారాజా ఇది నా కోసం కాదయ్యా, నేను ఎప్పుడైనా మరణిస్తాను, దాని గురించి కాదు. ఈ విత్తనం అనేది వేశాక ఖచ్చితంగా ఇది మొక్క అవుతుంది, చెట్టు అవుతుంది, ఫలాన్ని ఫలిస్తుంది. ఆ తర్వాత వచ్చేటువంటి నా కొడుకులు లేక నా మనవలు సైతం దీని ఫలాలు అందుకోవాలని వేస్తున్నానని. కనుక మొక్క అంటూ వేశాక దాని ప్రతిఫలం అనేది ఖచ్చితంగా వస్తుంది. నీ జీవితంలో విత్తనం వేయటం, ఈరోజు మనిషి కోత కోయటంలో ఉన్నటువంటి ఆసక్తి విత్తనం వేయటంలో ఉండట్లేదు కదా. ఎందుకనంటే మనిషి స్వార్థంగా ఆలోచిస్తున్నాడు. కానీ నువ్వు న్యాయంగా ఆలోచించాలి, స్వార్థంగా ఆలోచించటం కాదు. ఈరోజు నేనేం కష్టపడ్డానని కొంతమంది చాలా విచిత్రంగా, ఇదిగో నా తోటోళ్ళందరూ అభివృద్ధి చెందారు, నేనే ఇలా ఉండిపోయాను. అయితే కొన్నిసార్లు వారి జీవితంలో వాళ్ళు కష్టపడ్డారేమో, అది ఎప్పుడైనా నువ్వు గమనించావా? వారు ప్రయాసపడ్డారేమో, వారు తలంతులు ఉపయోగించారేమో, వారు ప్రయత్నాలు చేశారేమో, నువ్వేం చేయలేదేమో. ఒకసారి సరిపోల్చుకోవాలి. ఒకటేమిటంటే నీ యొక్క ఫలము, అంటే ఏదైతే కొయ్యాలనేటువంటి ఫలంలోకి వస్తావో అంతకు ముందు నీ యొక్క విత్తనం ఏమై ఉన్నదని ఆలోచన చేయాలి. నీ జీవితంలో నువ్వు విత్తనం విత్తినప్పుడే ఫలం కోస్తావు. ఆత్మీయ విషయాల్లో కూడా నువ్వు పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నావా, ఆత్మీయంగా ఎదగాలనుకుంటున్నావా, దేవుని చేత నమ్మకమైన దాసుడు అనిపించుకోవాలనుకుంటున్నావా? అయితే ఈరోజు ప్రార్థన విత్తావా? దేవుని వాక్యం అనే ధ్యానము, పరిశుద్ధత అనేటువంటిది, అలాగే సత్క్రియలు అనేటువంటివి ఈరోజు విత్తావా? అవి ఒకనాటికి బలమైనటువంటి ఫలాలుగా పరలోక రాజ్య వారసత్వాన్ని నీకు అనుగ్రహించటానికి ఉపయోగపడతాయి. కనుక ప్రియులరా, విత్తనము లేని పంట ఎలాగైతే ఉండదో కష్టపడిన ప్రతిఫలం కూడా అలా ఉండదు. కనుక ప్రతిఫలం ఆలోచించాలి, ఆశించాలి అంటే దానికి ముందుగా కష్టం అనేది ఖచ్చితంగా ఉండవలసిందే. ఏ రంగంలో అయినప్పటికీ కూడా నువ్వు కష్టపడే వ్యక్తిగా ఉంటే మంచి ఫలితాన్ని చూస్తావు. కనుక కష్టంతో వచ్చేటువంటి ఫలితము మంచి విజయాన్ని ఇచ్చేటటువంటిది. ఇక తర్వాతగా మనం చూసినట్లయితే మరొక విషయం ఏమిటయ్యా అంటే నీ ఆసక్తితో కూడిన పనితీరు. దీని ఇంగ్లీష్లో ఎంథూజియాజం అంటారు. అంటే మనిషి చాలా ఉత్సాహంగా పనిచేస్తూ ఉంటాడు. తనకు నచ్చిన పని చేయటంలో ఉత్సాహం కనపరచాలి. కొంతమంది మనం చూస్తూ ఉంటాం, ఇష్టం లేని పని, ఏడుపు గొట్టు మొఖాలతో పని, ఏదో వికారం చేసుకుని పని, అసౌకర్యంగా ఏదో ఇబ్బందిగా చేస్తూ ఉంటారు. అంటే ఆ పని మీద వాళ్ళకి ఇష్టం లేదు. ఆ పని మీద ఇష్టం లేనప్పుడు ఎంతకాలం చేస్తాడు చెప్పండి? ఊరికే అలసట రావచ్చు, ఏదో ఒక విధమైన సాకులు రావచ్చు, పలానా కారణాన్ని బట్టి నేను ఈ పని చేయలేకపోతున్నాను, పలానా అవరోధం ఉంది, ఆటంకం ఉంది, ఏదో ఒకటి. ఎందుకనంటే ఆ పని చేయటానికి తనకి ఆసక్తి లేదు కనుక. చూడండి, చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళటానికి ఏదో ఒక ఏదో కారణం చెప్తూ ఉంటారు విచిత్రంగానే. అంటే ఆ కారణం చెప్పటానికి గల కారణం ఏమిటంటే ఆ పని మీద వాళ్ళకి ఆసక్తి లేదు. విజయము చెందాలి అన్నట్టయితే నువ్వు చేస్తున్నటువంటి పనిని ప్రేమించాలి, ఉత్సాహంగా చేయాలి. ఉత్సాహంగా ఎప్పుడైతే పని చేస్తున్నావో నీకు అలసట రాదు కదా. ఇష్టం లేని పని చేస్తే కాసేపటికే అలసట వస్తుంది, కాసేపటికే విరక్తి వస్తుంది, కాసేపటికే వ్యతిరేకత వస్తుంది, అవరోధం వస్తుంది. కానీ నీకు ఇష్టమైన పని చేస్తుంటే నువ్వు ఎప్పుడైతే ఆసక్తిగా పనిచేస్తున్నావో నీలో అలసట లేదు, నువ్వు చక్కగా పనిచేస్తున్నావు,
ఇంకా ఒకవేళ అవరోధాలు వస్తే వాటిని అధిగమించి పనిచేయడానికి దారులు వెతుక్కుంటావు, ఎందుకంటే ఆ పని నువ్వు ఇష్టపడ్డావు గనక. చూడండి ఒకసారి ఈ వాక్యంలో కొలసీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 23-24 వచనాలు మనం చూస్తే, కొలసీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 23-24 వచనాలు. ప్రభు వలన స్వాస్యము ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదము గనుక మీరేమి చేసినను మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయడి. మీరు ప్రభువైన క్రీస్తుకు దాసులై ఉన్నారు కదా అన్నారు. పనిచేస్తే ఎలా చేయాలట? మనస్ఫూర్తిగా చేయాలట. ప్రభు వలన స్వాస్యము ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదము గనక. కొన్నిసార్లు యజమానుల దగ్గర పనిచేసేటప్పుడు యజమానులు కళ్ళ ముందు ఉత్సాహంగా పనిచేయటం, యజమానులు లేనప్పుడు చల్లారిపోవటం సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మనం చూస్తే మన పరలోకపు యజమాని మనకున్నారు. అందుకనే క్రీస్తుకు దాసులై ఇప్పుడు మనం చేసే పనికి ప్రతిఫలం ఎవరివ్వాలని కోరుకుంటున్నాం మనం? ఎందుకనంటే ఉద్యోగం చేస్తే ఆ కంపెనీకి సంబంధించి యజమానుడు ఎవరో మనకి ఆర్థికంగా జీతం ఇవ్వటమో సహాయం చేయటమో చేస్తూ ఉంటారు. కానీ నీ వృత్తిలో నిపుణత ఎప్పుడైతే పెంచుకుని కష్టపడుతున్నావో నువ్వు క్రీస్తుకు దాసుడు. కొన్నిసార్లు నీ యజమానుడు నిన్ను అవరోధపరిచినా, నీ యజమానుడు నిన్ను ఆటంకపరిచినా, నీ యజమానుడు నీ పనిని గుర్తించకపోయినా, నీ యజమానుడు నీ పనిని తక్కువ చేసినా, నువ్వు క్రీస్తుకు దాసుడు గనక నిన్ను అభివృద్ధి పరిచేది ఎవరంటే నీ దేవుడు కదా. ఒకవేళ మనుషులు ఆసక్తిగా లేకపోయినా, మనుషులు నీ మీద విరక్తిగా ఉన్నా, నీ అభివృద్ధిని గుర్తించకపోయినా, ఇదిగో నీ పరలోకపు తండ్రి దృష్టిలో నువ్వు ఉత్సాహంగా పనిచేయటం కంటపడింది అనుకుందాం కదా. సాధారణంగా మనం యజమానుల దగ్గర పనిచేసేటప్పుడు మనకు లక్ష్యం ఉంటుంది. మన యజమానితో పనిచేస్తున్నాడు బాగా అనిపించుకోవాలని ఆ యజమాని ముందు ఉత్సాహంగా పనిచేస్తూ ఉంటాం. ఒకవేళ యజమాని లేకపోతే అది వేరే విషయం అనుకోండి. కానీ ఆయన దృష్టిలో ఒకవేళ అనుకుందాం, నువ్వు పనిచేసే యజమాని దృష్టిలో నువ్వు బాగా పనిచేస్తున్నావు అని తెలిస్తే కలిగే ఉపయోగం ఏమిటో చెప్పండి? జీతం పెరుగుతుంది, ప్రమోషన్ వస్తుంది, ఇలాగా కొన్ని రకాలైనటువంటి ఉపయోగాలు నీకు కలుగుతాయి. అయితే ఇదే మాట నీ పరలోకపు తండ్రి దృష్టిలో పడ్డదనుకుందాం. ఇదిగో మంచి పని చేస్తున్నారు ఆసక్తి, కానీ నీ ఆశీర్వాదాన్ని ఇంకెవరైనా ఆపగలుగుతారా? ఎంత ఆశీర్వాదం ఆలోచన చేశారా? అందుకని క్రీస్తుకు దాసులుగా పనిచేయాలి. మనం పనిచేసేటప్పుడు చాలా ఉత్సాహంగా పనిచేయాలి. కొంతమందిని చూస్తే వాళ్ళ పనితీరు చూస్తే మనకు నీరసం వస్తుంది కదా. కానీ మనం పనిచేస్తే ఎలా ఉండాలంటే చూసేవాళ్ళకి ఉత్సాహంగా ఉండాలి, చూసేవాళ్ళకి ముచ్చటగా ఉండాలి, వాళ్ళకు కూడా ప్రోత్సాహకరంగా ఉండాలి. అలాంటి పనితీరు ఎప్పుడైతే కలిగి ఉన్నావో నీ విజయాన్ని సాధిస్తావు. ఎందుకంటే ఆ పని నువ్వు ఇష్టపడుతున్నావు, ఆ పనిలో నీకు అలసట్లేదు కదా. చదువుకునే వాళ్ళు నిజంగా నువ్వు చదువుతున్నావు, బలంగా చదువుతున్నావు అనుకుందాం, అలసట లేకుండా చదువుతున్నావు. అలా చదువుతున్నప్పుడు నీ మార్కులు ఏ రీతిగా ఉంటాయో ఆలోచన చేయొచ్చు. వ్యవసాయం చేసే వ్యక్తి లేకపోతే తన యొక్క వృత్తి మీద పనిచేసేటువంటి వ్యక్తి అలసట లేకుండా పనిచేస్తున్నాడు అనుకుందాం. అలా అలసట లేకుండా పనిచేస్తే ఎంత ఉత్సాహం వస్తుందో చెప్పండి. ఇలా ఉత్సాహం కలిగినటువంటి వ్యక్తి ఎదుటి వ్యక్తుల్ని ఉత్సాహపరిచేవాడుగా ఉంటారు. అపోస్తుల కార్యగ్రంథంలో మనకు ఒక ఆయన కనిపిస్తాడు. ఆయన పేరు బర్నబాసు. ఈ బర్నబాసు గారికి ఉన్నటువంటి పేరు ఏమిటయ్యా అంటే ఉత్సాహం కలిగించేవాడు కదా, ఉరిమేడివాడు. ఆయన ఎంత చక్కని వాడంటే సంఘంలో ఎంతో మందిని ఉత్సాహపరిచారు. ఆఖరికి అపోస్తుడైనటువంటి పౌలు గారికి కూడా ఆదిమ సంఘాన్ని దగ్గరికి తీసుకురావటానికి ఆయనే ప్రయత్నించాడు. ఎంతో గొప్ప పరిచర్య. ఆయనకు ఉండేటువంటి గొప్ప తలంత ఏమిటంటే ప్రోత్సాహకారి, ఎంతో ఉత్సాహపరుస్తూ ఉంటారు. మన సంఘాల్లో కూడా అలాంటి వాళ్ళు కావాలి కదా. ప్రార్థనలో ఉత్సాహం, దేవుని సన్నిధి అంటే ఉత్సాహం. అందరికీ ఒక ఉత్సాహం ఉండకపోవచ్చేమో, కానీ ఒకరిని బట్టి ఒకరు ఉత్సాహంగా ఉండాలి, ఒకరిని బట్టి ఒకరు ప్రోత్సహించుకోవాలి కదా. దేవుని సన్నిధిలో ఆ ఉత్సాహంగా ఆర్భాటంగా ఉండాలి. కొంతమంది దేవుని సన్నిధికి వచ్చాక వారిని చూస్తే ఎదటి వాళ్ళకి నీరసం వస్తూ ఉంటుంది. అలా రాకూడదు. నువ్వు కీర్తించేటప్పుడు, నువ్వు ప్రార్థించేటప్పుడు, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు నీ ఆసక్తిని చూసి ఎదటి వాళ్ళకి ఆసక్తి రావాలి కదా. అలాంటి ఆసక్తి అనేటువంటిది ఉంటే విజయం అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. అందుకని ఒక కొవ్వొత్తి వెలిగించబడాలి అంటే మరొక కొవ్వొత్తి దాన్ని వెలిగిస్తేనే అది వెలుగుతుంది, దాని అంతటా దాన్ని వెలగదు కదా. ఏదో ఒక రూపం దీపం దాని దగ్గరికి రావాలి. ఆ మంట, ఆ చిన్న మంట తను వెలిగించినప్పుడు వెలుగుతుంది. ఉత్సాహం కూడా మనిషి జీవితంలో ఉండాలి. అలాగా కుటుంబాల్లో ఉత్సాహం అనేటువంటిది అవసరం. ఉమ్మడిగా పనితీరు అనేటువంటిది కావాలి. ఉమ్మడిగా పనితీరు ఉన్నప్పుడు ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ, దాన్నే టీం వర్క్ అంటారు కదా.
అలా ఎప్పుడైతే ఉమ్మడి వర్క్తో మనం పని చేసుకుంటూ వెళుతున్నామో మంచి ఫలితాలు అనేటువంటివి కలగచేయబడతాయి. ఈరోజు ఆ ఉత్సాహం లోపించటాన్ని బట్టి ఒకరినొకరు పలకరించుకోకపోవటం, ఒకరినొకరు పరామర్శించుకోకపోవటం, ఒకరు ఉత్సాహం లేకపోవటం అనేటువంటి దాన్ని బట్టి పని సన్నగిల్లిపోతుంది. జపాన్ దేశంలో వారు పనిచేసేటప్పుడు ప్రతి ఉదయం కూడా ఒక ప్రతిజ్ఞ చేస్తారట. అంటే పని ఇప్పుడు చూడండి, కొన్ని చోట్ల పని చేసేటప్పుడు ఎవరి మానాన వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఉత్సాహం ఏమిటంటే అందరూ కలిసి ఒక చోట కలిసి మాట్లాడుకుని ఆ పని ప్రారంభిస్తే ఎంతో ఉత్సాహంగా ఉంటుంది కదా. అలాగా ఒక ఉదయాన్నే లేచి ఆ గృహ కూడికలాగా అందరూ కలిసి ప్రార్థన చేసి వెళ్తే ఎంతో ఉత్సాహం. అలాగే జపాన్ దేశంలో అది ఏ సంస్థ అయినా, ఏ కంపెనీ అయినా, ఏ ఫ్యాక్టరీ అయినా పనికి ఉపక్రమించేటప్పుడు అక్కడికి పనిచేసేటువంటి కార్మికులే కానీ, ఉద్యోగస్తులే కానీ ఏకమై ఒక ప్రతిజ్ఞ చేసి భక్తి శ్రద్ధలతో ఈ పని చేస్తానని చెబుతూనే మరొక మాటగా, నాకు గనక ఈ లోకంలో ఇంకొక గంట 24 గంటల కంటే ఇంకొక గంట ఎక్కువ ఉంటే ఆ గంట కూడా నేను కష్టపడాలని ఇష్టపడుతున్నానని ఆ ప్రతిజ్ఞ చేస్తారంట. అంటే నేను పని చేయటానికి ఇష్టంగా ఉన్నాను అనేటువంటి ప్రతిజ్ఞ. కనుక నీ జీవితంలో ఎప్పుడైనా సరే ఉత్సాహం అనేటువంటిది నీ జీవితంలో ఉంటే నువ్వు వృత్తిలో ఉన్నప్పుడు ఆ వృత్తి సంతోషంగా ముందుకు వెళ్ళగలుగుతావు. అలాగే ఆత్మీయ విషయాల్లో కూడా ఉత్సాహంగా ఉండాలి. ప్రార్థన అంటే ఉత్సాహం. దేవుని వాక్యం, కొంతమందికి వాక్యం అంటే అనాసక్తిగా ఉంటారు, కొంతమంది విచిత్రంగా ఉంటారు. దేవుని పనిలో కొన్ని భాగాలు ఇష్టపడుతూ ఉంటారు, కొన్ని భాగాలు ఇష్టపడకపోతూ ఉంటారు. కొంతమందికి పాటలు అంటే ఇష్టం, కొంతమందికి ప్రార్థన అంటే ఇష్టం, కొంతమందికి వాక్యం అంటే ఇష్టం. ఇలా ఏదో ఒక పనికి ఆగిపోతూ ఉంటారు, మిగిలిన పని మీద ఆసక్తి చూపించరు. కానీ దేవుని సన్నిధిలో జరిగే ఆయనకి ఇష్టమైన ప్రతి పనిలోనూ కూడా ఆసక్తిగా ఉండాలి. నువ్వు ఆత్మీయంగా విజయం సాధించాలి, అభివృద్ధి చెందాలి అనుకున్నట్లయితే దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. ఇక తర్వాత మరొక విషయం ఏమిటయ్యా అంటే పరిసరాల ప్రభావము అంటారు కదా. పరిసరాల ప్రభావం అనేది మన మీద ఖచ్చితంగా పడుతూ ఉంటుంది. నువ్వేదైనా ఒక వృత్తి, ఒక పనిని ఎంచుకున్నప్పుడు ముఖ్యంగా ఆ పని, ఆ గోల్, ఆ లక్ష్యాన్ని ఎంచుకోవటంతో పాటుగా ఆ లక్ష్యానికి అవసరమైనటువంటి ప్రతిదీ కూడా నీ చుట్టూ అమరి ఉంచుకునేలాగా నువ్వు చూసుకోవాలి. ఉదాహరణకి చదువుకునే పిల్లోడు ఉన్నాడు. చదువుకునే పిల్లోడికి తన గదిలో ఆ చదువుకునేటువంటి వాతావరణం కల్పించే పద్ధతులు ఉండాలి. లేదు ఆ గదిలో మనం ఒకవైపు కూర్చుని ఒక పెద్ద టీవీ పెట్టుకుని అందులో ఏదో టీవీలో ఏదో ప్రోగ్రాం చూస్తా ఆ చదువుకోరా బాబు అన్నాం అనుకో, వాడు ఖచ్చితంగా చదవడు. వాడి కళ్ళన్నీ కూడా ఎక్కడ ఉంటాయి? ఇప్పుడు అక్కడ చూసేటువంటి టీవీ మీద ఉంటాయి. ఏదైనా కంప్యూటర్ గేమ్స్, లేకపోతే మొబైల్ ఫోన్లు, ఇలాంటివన్నీ అందుబాటులో ఉంటే ఈ చదువుకునేటువంటి వాతావరణం చెడిపోతుంది. అందుకే నీ చుట్టూ వాతావరణం, ఇప్పుడు ఆ బిడ్డ చదువుకోవాలి అంటే చక్కగా రూమ్లో నిశ్శబ్దంగా ఉండటం, శబ్దాలు చేసే పరికరాలు కానీ, టీవీలు, మొబైల్స్ కానీ ఏమీ లేకుండా పక్కన పెట్టి తను ప్రశాంతంగా చదువుకొనిస్తే చదువుకుంటాడు. ఈ లోపల కొంతమంది మనం చూస్తూ ఉంటాం, ఎవరో కుటుంబ సభ్యులు ఫోన్లో ఎవరో వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు, పక్కన కూర్చొని వాళ్ళతో మంచి చెడ్డలు ఏవేవో మాట్లాడుకుంటూ ఉంటారు. పిల్లలు పక్కన చదువుకుంటూ ఉంటే వీళ్ళు ఏకాగ్రత దెబ్బతింటది. ఎందుకంటే పరిసరాలన్నీ కూడా చదువుకోవటానికి అనుకూలంగా లేవు గనక తను ఎంత చదివినా కూడా బుర్ర ఎక్కడో పెడతాడు ఆ పక్కోళ్ళు మాట్లాడుకునే మాటలు. అందుకని వాళ్ళు చదువుకునేటప్పుడు పక్కన ఉండకూడదు. అలాగే ఆత్మీయ విషయాల్లో ప్రార్థన చేసేటప్పుడు, వాక్యం చదువుకునేటప్పుడు ఇక ఏ విషయం మీద దృష్టి ఉంచకూడదు కదా. వాక్యం చెప్పేటప్పుడు దైవజనులు కింద నుంచి మొబైల్ ఫోన్లో చూడకూడదు, ఫోన్ కాల్స్ మాట్లాడకూడదు. ఆ కాసేపు ఫోన్ ఆపేసేయాలి. దేవుని సన్నిధిలో వచ్చిన వెంటనే ఫోన్ ఆపేసామనుకోండి, ఒక మంచి పరిసరాన్ని మనం కలిగించుకోవాలి. నువ్వు ఏ పని చేస్తున్నావో ఆ పనికి సంబంధించినటువంటి వాతావరణాన్ని నువ్వు కల్పించుకోవాలి. ఒకవేళ నువ్వు చక్కగా ఆత్మీయంగా ఎదగాలంటే దేవుని సన్నిధికి నీకు కావాలి, అలాంటి వాతావరణం కల్పించుకోవాలి. కొంతమంది మనం చూస్తూ ఉంటాం, కొన్ని మంచి పనులు చేస్తూ ఉంటారు, చేయాలనుకుంటారు, కానీ వాళ్ళ చుట్టూ చెడ్డ వాతావరణం ఉంటుంది. ఆ చెడ్డ వాతావరణాన్ని తొలగించుకోకపోతే వాళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా మంచి చేయలేరు, విజయం సాధించలేరు. ఒకవేళ తన స్నేహితుల్లో, తన పరిసరాల్లో వ్యసనపరులే ఉన్నారనుకుందాం, లేకపోతే చెడ్డ సలహాలు ఇచ్చేవారు, చెడ్డ మాటలు చెప్పేవాళ్ళు, వాళ్ళను బట్టి ఈ స్నేహం వలన వారు వీరవుతారు కదా. వాతావరణం, సహవాస దోషాన్ని బట్టి ఈ వ్యక్తి పాడైపోతున్నాడు. లక్ష్యం మంచిదే, చేయాలనుకున్నవాడే, కానీ ఇప్పుడు తనకు వ్యతిరేకమైనటువంటి సహవాసం ఉన్నారు. దానికి సంబంధించిన సహవాసం ఉండాలి. ఉదాహరణకి ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎదగాలి అంటే ప్రార్థన చేద్దామా, దేవుని సన్నిధికి వెళ్దామా, కాసేపు వాక్యం చదువుకుందామా అనేటువంటి సహవాసం కావాలి తప్పించి సినిమాకి వెళ్దామా, షికారుకి వెళ్దామా అన్నవాడితో స్నేహం చేస్తాం అనుకోండి, ఆత్మీయ జీవితం బాగుంటుందా? అందుకని పరిసరాల ప్రభావం నీ మీద పడుతుంది కనుక
నీ చుట్టూ ఉండేటువంటి పరిసరాలు, నీ చుట్టూ ఉండేటువంటి వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉన్నట్టయితే నీ విజయానికి సహకారం అవుతుంది. ఒక వ్యాపారవేత్త వ్యాపారంలో అభివృద్ధి చెందాలి అనుకుంటున్నాడు. వ్యాపారంలో అభివృద్ధి చెందాలనుకునేవాడికి వ్యసనపరుడు ఎవడో స్నేహితుడు దొరికారు అనుకుందాం. ఏం చేస్తాడు ఈ వ్యసనపరుడు? ఈ వ్యాపారం మర్చిపోయి తన దగ్గర ఉన్నటువంటి కాస్తో కోస్తో తీసుకొచ్చి తాను కూడా జోదవాడిలాగా చేసి తన బ్రతుకు కాస్త పాడు చేసేస్తాడు. అందుకని ఒకవేళ వ్యాపార రంగంలో ఉన్నావా, నీతో పాటుగా పోటీపడి వ్యాపారం చేసే వాళ్ళతో చక్కని స్నేహం చేయి. అలా ఏ రంగమైనా సరే విజయం సాధించాలి అన్నట్లయితే నీ తోటి వారితో చక్కని వాతావరణం అనేటువంటిది కావాలి. యాకోబు గారు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 4వ వచనంలో, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునిలో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడి లోకంలో స్నేహం చేయగోరునో వాడు దేవుని శత్రువగును అన్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డ, నువ్వెవరితో నీ స్నేహం? దేవునితో స్నేహం ఉందా? నువ్వు ఎదగాలి అనుకుంటున్నావా? ఒకవేళ నీ పరిసరాలు సరిచేసుకోకపోతే నువ్వెంత ప్రయత్నం చేసినా చిల్లుపడ్డ సంచులు అయిపోతున్నట్టుగా నీ యొక్క ప్రయత్నం అంతా కూడా వృధా అయిపోతుంది. అందుకని విజయం సాధించటంలో తగు మాత్రపు జాగ్రత్తతో ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు గొప్ప విజయాన్ని మనకు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నారు. దేవుడు దీవించి నీ జీవితంలో విజయాన్ని దయచేయునుగాక. ఆమెను ప్రార్థించుకుందాం. కృప కలిగిన దేవా, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, మీ ఘననామానికి మహిమ చెల్లిస్తున్నామయ్యా. ప్రేమ కలిగిన దేవా, మీ అపారమైన కృపను బట్టి మమ్మల్ని నడిపిస్తున్న మా కన్న తండ్రి, మీకే మహిమ, మీకే ఘనత ఆరోపిస్తున్నామయ్యా. మేమేమైతే ఉన్నామో అది కేవలం మీ కృప మాత్రమే. జీవాధిపతి, ఇదిగో నాయన, ఇప్పటి వరకు మీరు మాకు ఇచ్చినటువంటి జీవార్థమైన మాటలను బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాం. విన్న మాటలు మా హృదయాల్లో స్థిరపరచండి నా తండ్రి. అయ్యా, మేమందరూ విజయం సాధించడానికి అవసరమైన ఈవులను దయచేస్తున్నారు. అయా, బిడ్డలు చేస్తున్నటువంటి ఆయా రంగాల్లో ప్రయత్నాలను సఫలపరిచి గొప్ప విజయాన్ని దయచేయండి. మీరే మహిమా ఘనత పొందమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.